నమస్తే అండి. మీ హోమియోపతి నుంచి మాట్లాడుతున్నాము. ఇది పార్ట్ 2 సెక్షన్ అండి. ఇప్పుడు మనం బ్రెయిన్ యొక్క ఫంక్షన్స్ గురించి, తర్వాత దాని యొక్క డిసీజ్ కండిషన్స్ గురించి తెలుసుకుందాము. బ్రెయిన్ యొక్క అప్పర్ పార్ట్ని సెరిబ్రమ్ అంటారు, ఈ బేసల్ పార్ట్ని సెరిబెల్లం అంటారు, ఈ పార్ట్ని మిడిల్ పార్ట్ని మెడుల్లా ఆబ్లాంగేటా అంటారు, ఈ కింద పార్ట్ని బ్రెయిన్ స్టెమ్ అంటారండి. ఇప్పుడు వాటి యొక్క ఫంక్షన్స్ గురించి తెలుసుకుందాం. ఈ సెరిబ్రమ్ యొక్క ఫంక్షన్స్ ఏంటి అంటే నోయింగ్, ఫీలింగ్, విల్లింగ్. మనం ఏమన్నా తెలుసుకోవాలన్నా, తెలుసుకున్నది ఆచరణలో పెట్టాలన్నా హెల్ప్ చేసేది సెరిబ్రమ్ అండి. అదే కరెక్ట్గా బ్యాలెన్స్ కాస్తూ నడవాలన్నా దానికి హెల్ప్ చేసేది సెరిబెల్లం అండి. అంటే బ్యాలెన్స్ కరెక్ట్గా ఉండాలి అంటే సెరిబెల్లం హెల్ప్ చేస్తుందండి. తర్వాత బ్రెయిన్ స్టెమ్ వచ్చేసరికి లేదా మెడుల్లా ఆబ్లాంగేటా, బ్రెయిన్ స్టెమ్ రెండు కూడా రెస్పిరేషన్కి, సర్క్యులేషన్కి హెల్ప్ చేస్తుందండి, డైజెషన్కి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు సెరిబ్రమ్ అని చెప్పాను కదండి, అప్పర్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్, అది 4 లోబ్స్ కింద డివైడ్ అవుతుందండి. ఒకటి చూడండి, 4 లోబ్స్ ఏంటి అంటే దీన్ని ఫ్రాంటల్ లోబ్ అంటారండి, దీన్ని పెరైటల్ లోబ్ అంటారు, ఈ వెనక భాగాన్ని ఆక్సిపిటల్ లోబ్ అంటారు, సైడ్ పార్ట్ని టెంపరల్ లోబ్ అంటారు. ఈ ఫ్రాంటల్ లోబ్ అంటే ఇదండి, పెరైటల్ లోబ్ అంటే ఇది, వెనక పార్ట్ని ఆక్సిపిటల్ లోబ్, కింద పార్ట్ని బ్రెయిన్ స్టెమ్ అంటారు. ఈ ఫ్రాంటల్ లోబ్ కరెక్ట్గా ఉంటే మన మెమరీ పవర్ కరెక్ట్గా ఉంటుంది, మన అండర్స్టాండింగ్ కెపాసిటీ కరెక్ట్గా ఉంటుంది, తర్వాత ఏదైనా జడ్జిమెంట్ కరెక్ట్గా చేయగలము, బిహేవియర్ బాగుంటుంది, అన్నీ కూడా ఫ్రాంటల్ లోబ్ బాగుంటే బాగుంటుంది. టెంపరల్ లోబ్లో కూడా హియరింగ్ సమస్య ఉంటే అది టెంపరల్ లోబ్లో ఏదైనా డ్యామేజ్ ఉంటే హియరింగ్ అనేది ప్రాబ్లంగా ఉంటుందండి. టెంపరల్ లోబ్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే మెమరీ కూడా కెపాసిటీ పోతుంది. తర్వాత ఆక్సిపిటల్ లోబ్లో ఏదైనా డ్యామేజ్ ఉంటే అక్కడ కూడా మెమరీ పవర్ తగ్గిపోతుందండి. తర్వాత ఐ యొక్క ప్రాబ్లమ్స్ కూడా వస్తాయండి, విషన్ డ్యామేజ్ అయిపోతుంది. తర్వాత బ్రెయిన్ స్టెమ్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే నిద్ర సరిగా పట్టదు, తర్వాత సర్క్యులేషన్ సరిగా ఉండదు, రెస్పిరేషన్ సరిగా ఉండదండి. ఇదండి మొత్తం బ్రెయిన్కి. చూసారు కదా. ఇప్పుడు స్లీప్లెస్నెస్ గురించి తెలుసుకుందామండి. నిద్ర పట్టకపోవడం. ఈ నిద్ర పట్టకపోవడం సమస్య దేనివల్ల వస్తుంది అంటే మనకి ఎప్పుడైనా గ్యాస్ట్రైటిస్తో బాధపడుతున్నప్పుడైనా, లేదా కాన్స్టిపేషన్ ఉన్నా, లేదా మైండ్ వరీస్ ఉన్నా, ఫిజికల్ వరీస్ ఉన్నా సరే ఈ స్లీప్లెస్నెస్ బాధ అనేది ఉంటుంది. ఈ స్లీప్లెస్నెస్ చిన్నపిల్లల్లో కూడా చూడవచ్చు. ఎప్పుడంటే వాళ్ళకి పళ్ళు వచ్చే టైంలో ఎక్కువగా స్లీప్లెస్నెస్ అనేది కనిపిస్తుంటుంది. సో ఈ స్లీప్లెస్నెస్ వచ్చినప్పుడు హోమియోపతిక్ ట్రీట్మెంట్ ఎలా చేయొచ్చు అంటే మన కాన్స్టిట్యూషన్ పరంగా చూసుకుని ఈ హోమియోపతిక్ ట్రీట్మెంట్ ఉంటాయండి. ఒకటి ఇగ్నేషియా అని. ఈ ఇగ్నేషియా అనేది ఎప్పుడు ఇస్తారంటే మైండ్ ఎక్సైట్మెంట్ ఎక్కువగా, ప్రతిదానికి చిన్నగా అయినా సరే ఎక్కువగా రియాక్ట్ అయిపోయే వాళ్ళు ఉంటారు చూసారా, అలాంటప్పుడు ఇగ్నేషియా ఇస్తే క్యూర్ అనేది కనిపిస్తుందండి. అదే టీచింగ్ చిల్డ్రన్ అంటే పళ్ళు వచ్చే టైంలో మనకి నిద్ర పట్టకపోతే చమ్మగా వేస్తే బాగుంటుందండి. నిద్ర వచ్చినా సరే నిద్రపోరు కదండి, అలాంటి టైంలో పేషెంట్. తర్వాత కాన్స్టిపేషన్తో బాధపడుతూ మధ్య మధ్యలో మెలకు వస్తూ ఎక్కువ శాతం 2 నుంచి 3 గంటల టైంలో మెలకు వచ్చేస్తూ ఉంటే మిడ్ నైట్, అప్పుడు నక్సోమైక్ వేస్తే తగ్గుతుందండి. లైకోపోడియం పేషెంట్కి అయితే కరెక్ట్గా 8కి మెలకు వచ్చేస్తూ ఉంటుందన్నమాట, అంటే అసలు నిద్రపోదు అది. తర్వాత స్లీపీనెస్ అనుకోండి. ఈ స్లీపీనెస్ అనేది ఎక్కువగా ఎవరిలో చూస్తాము అంటే చాలామందిలో చూస్తామండి. ఈ స్లీపీనెస్ అనేది టిసీ ఫ్లై వల్ల వస్తుంది. ఈ టిసీ ఫ్లై కొట్టడం వల్ల స్లీపీనెస్ సమస్య అనేది వస్తుంది. ఈ సమస్య అనేది నార్మల్గా ఎక్కువసేపు పడుకోవడం కాదండి. ఈ ఫ్లై కుడితే ఎన్ని సంవత్సరాలు అలా పడుకుంటూ ఉంటారనమాట. ఒక తినడానికి లేచినా సరే అలా నిద్రపోతూ ఉంటారు, ఏదైనా పని చేస్తూ నిద్రపోతూ ఉంటారు. ఇంకా మెయిన్గా స్లీపీగా ఉంటుందన్నమాట, డే మొత్తం స్లీపీగా ఉంటుంది. అలాంటి టైంలో మన హోమియోపతి ఒక రెమెడీ ఉందండి, క్రోటికల్ హైడ్రేట్ అని. ఆ రెమెడీ కానీ అది మదర్ టించర్ అండి, 5 grams మనం వాటర్లో కలిపి ఇస్తే ఖచ్చితంగా కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుందండి. ఖచ్చితంగా కాన్స్టిట్యూషనల్ రెమెడీ ఇస్తే ఖచ్చితంగా క్యూర్ అనేది కనిపిస్తుందండి. అది స్లీపీనెస్ అండి. తర్వాత నైట్ మేర్ గురించి చూసుకుందాం. నైట్ మేర్ ఏంటి అంటే కొంతమంది దయ్యాలు వచ్చాయి, దయ్యం ఇచ్చింది అనేవి వింటూ ఉంటాం కదండి, అవి ఏం కాదండి. నైట్ మేర్ అంటే ఒక డిసీజ్ కండిషన్ అండి. నైట్ మేర్ ఏమవుతుందంటే పడుకున్న మనిషి మీద ఎవరో కూర్చొని గట్టిగా ప్రెస్ చేస్తున్నట్టు,
అనిపిస్తుందండి. దానివల్ల ఆయాసంగా ఉంటున్నట్టు, సడన్గా లేచిపోయే భయంతో అలా కూర్చునిపోతారనమాట. అలాంటి వాళ్ళలో కూడా హోమియోపతిక్ రెమెడీస్ ఉన్నాయండి. ఒకటి పయోనికా అని, కాలిబ్రోమ్ అని ఉన్నాయండి. ఇంకా చాలా రెమెడీస్ ఉన్నాయి. కాన్స్టిట్యూషన్ పరంగా ఏదైతే సూటబులో ఇవ్వచ్చండి. అది నైట్ మేర్ అండి. ఇంకోటి హిస్టీరియా అనేది ఒక సైకలాజికల్ డిసార్డర్ అండి. ఈ సైకలాజికల్ డిసార్డర్ ఉన్నప్పుడు అన్కాన్షియస్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఎమోషనల్ డిసార్డర్ అనమాట. అబ్నార్మల్ ఎమోషనల్ డిసార్డర్స్ ఉంటాయి. అబ్నార్మల్ బిహేవియర్ ఉంటుంది. చిన్నదానికి ఎక్కువగా రియాక్ట్ అయిపోతూ ఉంటారు. యాంగ్జైటీ డిసార్డర్స్ ఉంటాయి. ఇది ఎక్కువగా ఫిమేల్స్లో మెన్సెస్ టైంలో చూస్తూ ఉంటామండి. తర్వాత కొంతమంది సెన్సిటివ్ మేల్స్లో కూడా డిసీజ్ అనేది చూస్తూ ఉంటాము. ఈ హిస్టీరియా ఉన్నప్పుడు సడన్గా అన్కాన్షియస్ రావడం, ఏదో చెస్ట్ మీద కూర్చున్నట్టు అనిపించడం, హెవీ సెన్సేషన్ ఉంది చెస్ట్ అనిపించడం, తర్వాత పొట్ట అంతా ఉబ్బినట్టు అనిపించడం, పొట్ట పెద్దది అయిపోయినట్టు డిస్టెన్షన్ అయిపోయినట్టు అనిపించడం, కాన్స్టిపేషెంట్, డెలిరియం, అలా ఏదో మాట్లాడుకుంటూ తనలో తాను ఉన్నట్టు, సోషల్లో కలవకుంటూ అందరితోని కలవకుంటూ ఉండడం, ఇవన్నీ కూడా ఈ హిస్టీరియా డిసీజ్ ఉన్న వాళ్ళకి వచ్చే సింటమ్స్ అండి. ఈ హిస్టీరియా వచ్చినప్పుడు కొన్ని డ్రగ్స్ ఉన్నాయండి. హిస్టీరియా కూడా ఇవ్వడానికి, క్యూర్ చేయడానికి హోమియోపతి చాలా బాగా పనిచేస్తుందండి సైకలాజికల్ డిసీజ్ కండిషన్స్కి. కొన్ని డ్రగ్స్ ఉన్నాయి. ఏంటి అంటే సబైనా. ఈ సబైనా ఎప్పుడు ఇస్తారు అంటే కొంతమంది ఫిమేల్స్కి మెన్సెస్ అనేవి తక్కువగా అవుతూ ఉంటుంది, లేకపోతే ఎక్సెస్ మెన్సెస్ అవుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళలో ఈ డిసీజ్ ఫీచర్స్ చూసామనుకోండి, ఈ డిసీజ్ సిమ్టమ్స్ వచ్చి ఈ యాంగ్జైటీ డిసార్డర్ అనేది ఉంటే మనం ఈ సబైనా ఇస్తే తగ్గుతుందండి. అలాగే ప్లాటినా అంటే అవర్షన్ ఉంటుందండి. వాళ్ళకి మ్యారేజ్ చేసుకోవడానికి, పిల్లల్ని చూసుకోవడానికి అవర్షన్ ఉంటుంది అనమాట ఈ ప్లాటినా లేడీకి. అలాంటి వాళ్ళలో ఈ డిసీజ్ సిమ్టమ్స్ కానీ ఇస్తే ఖచ్చితంగా రికవరీ అనేది జరుగుతుందండి. ఈ యాంగ్జైటీ డిసార్డర్స్ తగ్గుతుంది. తర్వాత ఎసోఫైటిడా అని, తర్వాత ఎకోనైట్ అని చాలా రెమెడీస్ ఉంటాయండి. తర్వాత సిన్సిఫిగా పేషెంట్కి అయితే 2 వీల్స్ ఉంటాయండి. అంటే ఏమనుకుంటారంటే వాళ్ళు బయట ఒకరు లోపల ఒకరు ఉన్నట్టు అనుకుంటారు. బయట వాళ్ళేమో చెడు చేయమని చెప్తూ ఉంటే వారికి, లోపల ఉన్న మనిషి ఏమో ఇది చేయకూడదు, అది చేయకూడదు అని చెప్తూ ఉంటారనమాట. ఇలా ఉన్న పేషెంట్కి ఈ యాంగ్జైటీ సిమ్టమ్స్ కానీ వస్తే, హిస్టీరియా సిమ్టమ్స్ వస్తే మనం ఈ సెన్సిఫివ్గా డ్రగ్ సెలెక్ట్ చేసుకుంటే ఖచ్చితంగా రికవరీ వస్తుందండి. ఖచ్చితంగా గుర్తుంచుకోండి, హోమియోపతి వల్ల ఏ డిసీజ్ కన్నా, ఏ కండిషన్స్ కన్నా క్యూర్ ఉంటుంది. ఎప్పుడు అంటే ఈ కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ సెలెక్ట్ చేసుకుని ఇచ్చే డాక్టర్ దగ్గరికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా క్యూర్ ఉంటుంది. థ్యాంక్స్ అండి.